మధ్య సుప్రీంకోర్టులో ఒక కామెంట్ వచ్చింది. ఆ అమ్మ ఒక జాబ్ రాసింది, ఎందుకు పని చేయకుండా ఈ డోల్స్ ఇవ్వాలి అని. నేను చెప్తున్నా ఇవ్వాలి. నేను మొన్న ఏలూరుకి వెళితే ఏలూరులో ఒక సెక్యూరిటీ గార్డును కలిశాను. నీకు ఎంత జీతం వస్తుందయ్యా అని అడిగాను. ఆయన ఎంత జీతం చెప్పకుండా నేను 12 గంటలు పనిచేస్తున్నాను, నాకు 6,200 ఇస్తున్నారు అని చెప్పారు. అంటే కార్మికుల పరిస్థితి ఈ విధంగా ఉంది. మరి ఈరోజు వృద్ధా కరాత్ రాసిన దాన్ని నేను అభినందిస్తున్నా. ఆ జడ్జిమెంట్లో ఆయన ఇచ్చినటువంటి ఓరల్ ఆర్డర్స్ను కూడా ఖండిస్తున్నా. ఆయన పేరు చెప్పదలుచుకోలేదు, వాళ్ళ నాయన నాకు ఫ్రెండ్. ఆ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి న్యాయవాది అది. ఆ న్యాయ కోవిదుడు ఇచ్చినటువంటి కామెంట్స్ తప్పు అని తెలియజేస్తూ బృందా కరాత్ సిపిఎం పొలిట్ బ్యూరో మెంబర్ రాసిన దాన్ని నేను అభినందిస్తాను.